నమస్తే అందరికీ. ఇవాళ నేను ఎగ్ కుర్మా చేసిన. ఇవాళ అంటే ఇది నిన్నటి వీడియో. ఆ రెసిపీ చెప్తున్నా. ఏంటంటే కొంచెం స్టవ్ మీద బండి పెట్టి నూనె వేసి దాంట్లో బిర్యానీ ఆకు, జీలకర్ర, కొంచెం సిన్నమిన్, జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు వేసి మంచిగా గోలియాలి దాన్ని. తర్వాత కొన్ని ఆనియన్స్ కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దగ్గరకు వచ్చేటట్టు గోలియాలి. ఈ స్టీల్ బాండీలో వేస్తే ఇదే ప్రాబ్లం, అడుగంటుతుంది. తర్వాత ఇది ఏంటంటే పచ్చి కొబ్బరి, జీడిపప్పు, మన పాప్ సీడ్స్ ఉంటాయి కదా, అవి వేసి పేస్ట్ చేసిన. అది కూడా వేసుకొని మంచిగా నూనె తేలేంత వరకు బాగా గోలించుకొని టమాటాలు, గ్రీన్ చిల్లీస్ కూడా పేస్ట్ లాగా చేసిన, అవి కూడా వేసి మంచిగా దగ్గరకు వచ్చేసరికి గోలియాలి. ఇది ఏంటంటే పేస్ట్లా కర్డ్, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా అన్నీ వేసి పేస్ట్ లాగా చేసిన మసాలాలాగా అది కూడా వేసేస్తున్న దాంట్లోనే. ఇవన్నీ మంచిగా దగ్గరికి వచ్చేటట్టు నూనె పైకి తేలేటట్టు మొత్తం గోలించిన తర్వాత కొన్ని కావాలంటే వాటర్ వేసుకోవచ్చు. తర్వాత పైనుంచి కొత్తిమీర జల్లిన. ఈ గుడ్లు ఏంటంటే ఇది రెండోసారి, ఫస్ట్ ఒకసారి కూడా ఉడకబెట్టినా చక్కగా రాలే, మళ్ళీ ఈసారి కూడా అట్లనే అయింది. ఇక్కడ ఏందో ఎగ్స్ పొట్టు తీసుడు పెద్ద నెత్తి నొప్పి రాబాయి. ఈ అట్లనే వేసేసిన, ఏం చేయాలి మరి, వేరే ఎగ్స్ అన్ని వేస్ట్ అయిపోతున్నాయి అని చెప్పి. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. ఉప్పు కొంచెం తక్కువ అయితే పైనుంచి వేసేసుకోండి. ఈజీ రెసిపీ ఇది. ఎప్పుడన్నా ఏదైనా టేస్ట్ డిఫరెంట్ తినాలనిపిస్తే మనం చేసుకునే వంటలలో వెరైటీ ఎగ్ అయినా కూరగాయలు ఎన్ని వెరైటీస్ అంటే అన్ని వెరైటీస్ చేసుకోవచ్చు. ఇది ఒక రెసిపీ. దీన్ని రైస్ తోటి, చపాతీ తోటి, నాన్ తోటి ఎట్లా తిన్నా మంచిగా ఉంటుంది. కొంచెం నూనె పైకి తేలేంత వరకు పెట్టుకోవాలి. తర్వాత వేడి వేడి రైస్ పెట్టేసుకొని దాని మీద కర్రీ వేసేసుకొని తినేసినాం. సూపర్ ఉండే కర్రీ అయితే.